5,000 కోట్ల విలువైన భూమిని ఏడాదికి 500 కోట్ల వ్యాపార లావాదేవీలను విద్యతో చేస్తున్నటువంటి గీతంకి ఉచితంగా ఇస్తున్నారు. అదేమంటే విద్యని నేర్పేటటువంటి సంస్థ అని చెప్తున్నారు. అదే సందర్భంలో సామాన్యులు నివసిస్తున్నటువంటి ఇళ్ళు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీయచ్చు, లేదా వాళ్ళకి రిహాబిలిటేట్ చేసి తీయచ్చు. ఏ టిట్కో ఇళ్ళు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి, లేకపోతే జగనన్న పేరుతో కాకపోతే చంద్రన్న ఇళ్ళు అన్న పేరుతో ఇచ్చి చెయ్యొచ్చు. జగనన్న కాలనీలని చంద్రన్న వచ్చాక ఆపేయడం ఒక ఎత్తు, పేదవాడికి సొంత ఇంటికల దూరం కావడం ఒక ఎత్తు. ఏదైతే ఒక ప్రదేశంలో ఒంగోలు దగ్గర నార్త్ బైపాస్లోని కార్మిక నగర్లో 200 మంది ప్రైవేట్ సైన్యం 3 జేసీబీలతో ఇళ్లను కూల్చేసినటువంటి అంశం ఇది తెలుగుదేశం చేసింది అన్నటువంటి సాక్షి రాసుకొస్తోంది. జిల్లా కేంద్రంలోని ఒంగోలు నార్త్ బైపాస్లోని హెచ్సిబి క్యాన్సర్ ఆసుపత్రి వెనక ఉన్న కార్మిక నగర్ను బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు నేలమట్టం చేశారు. సుమారు 200 మంది ప్రైవేట్ సైన్యం 3 జేసీబీలను తీసుకొచ్చి కాళ్ళ మీద విరుచుకుపడ్డారు. ముక్తి నూతలపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 186లో సుమారు 12 ఎకరాల ఈనాం భూములని గత 11 ఏళ్లుగా కూలీ నాలి చేసుకునే కొందరు నిరుపేదలు రేకుల షెడ్లు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాలనీలో విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేనప్పటికీ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కార్మిక నగర్లో భూముల విలువ భారీగా పెరిగింది. ఎకరం 12 కోట్ల చొప్పున బలుగుతుండటంతో అధికార పార్టీకి చెందిన బడా నాయకులు కనుబడింది. శరవేగంగా తెర వెనక తతంగా నడిపించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేతలు తమ ప్రైవేట్ సైన్యంతో కార్మిక నగర్లో ప్రవేశించారు. అక్కడ 60 ఇళ్లలో నివాసం ఉండే నిరుపేదలకు ఏం జరుగుతుందో తెలియలేదు. చీకట్లోనే జేసీబీలతో ఇళ్లను వరుసగా నెలకూల్చారు. అడ్డొచ్చిన వాళ్ళని బెదిరించడంతో పాటు దాడికి దిగారు. ఒక ఇంటిని తగలబెట్టి భయభ్రాంతులు గురి చేశారు. కేవలం గంటన్నర లోపే కాలనీలో షెడ్లు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. బాధితులు రోదలను మెన్నంటినా పట్టించుకునే వాళ్ళు లేరు. మహిళలను కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. కనీసం సామాన్లు సర్దుకునేందుకు సమయం ఇవ్వమంటూ కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలినా వినలేదని బాధిత మహిళలు రోధిస్తున్నారు. ఇప్పుడు మా పార్టీ అధికారులు ఇప్పుడు కాబట్టి మరోసారి ఈ భూములు తీసుకోలేం, మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి బెదిరింపులకు దిగినట్టు చెప్తున్నారు. ఇప్పుడు కేవలం ఇళ్లను మాత్రమే కూల్చేసాం, రేపు అవసరమైతే మనుషులు కూడా ఇలాగే కూల్చేస్తామని హెచ్చరించినట్టు బాధితులు వాపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకటి, వాళ్ళు ఆక్రమించుకునే కట్టుకుండొచ్చు, మేబీ దాన్ని కాదనాల్సిన. ఇంతకీ ఎవరు తీసుకుంటున్నారు? ప్రభుత్వం అయితే ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు వచ్చినట్టు అక్కడికి? అసలు ఏం జరుగుతోంది? ఇది ఎవరికి అర్థం కాకుండా ఉంది.